ఎవరు ఏమన్నా చచ్చిన నా బట్టలేదా ఎవరు ఏమన్నా చచ్చిన నా బట్టలు నా బాధ ఆ యొక్క కొత్తగా కట్టించిన కొలువు సాగుడు వద్దకు చేర వచ్చినావు కదా. ఆ యొక్క కొలువు సింహాసనం పైన ఏం పని చేసినావు? నేనేం చేయలేప్పా. ఏమి చేయలేదా? ఏం చేయలేదు అయ్యా. నేను దీని మీద కూర్చోలేదు. ఏమిటిది? అయ్యా అదే ఏం లేదు పదే. ఇటువంటి రెడ్డి వారు కూర్చుంటే కనక సింహాసనం రా. కనక సింహాసనమా? ఏమే అది మన పిల్లలు పాడు కూర్చొని మెట్లో కొడతారు పొద్దున్నకి. మన పిల్లలు పాడు కూర్చునేది ఎక్కడ ఉండేది? అక్కడ కూర్చుని అక్కడ ఉండేది బాడుకొచ్చే. ఇది రెడ్డి వారి కనక సింహాసనం. ఇది రెడ్డి వారి కుక్క సింహాసనం. కనక సింహాసనం. కనక సింహాసనం అయితే ఇప్పుడు ఏమి రెడ్డి వారు కూర్చుంటే ఒక్క సింహాసనం పైన నీలాంటి కులమ తక్కువ వాడు జరిపైకి ఎక్కవచ్చినవిరా. అంటే మేము కులం తక్కువ. మేము రెడ్డి వారు ఎక్కువ వాళ్ళమే. తక్కువ వాళ్ళే. మేము ఎక్కువ వాళ్ళు, మీరు తక్కువ వాళ్ళు అంతే. మీరు తక్కువ, మీరు ఎక్కువ వాళ్ళము, మేము తక్కువ వాళ్ళు. నాకు చిన్న డౌట్ వస్తుంది. మా పెదనాయన బాగుండవా? బాగుండవా అని బాగానే ఉన్నారు. సేమ్ టు యూ పెదనాయన. మీ అమ్మ మీ నాయన అంతా పెదనాయన బాగుండవా? మీ అమ్మ మీ నాయన అమ్మ నాయన మా అమ్మ మా నాయన ఎప్పుడు పోయింది? మీ అమ్మ మీ నాయన ఫుల్ ఉన్నారు. ఎప్పుడు పోయింది? అమ్మ నాయన పోయింది కదా. మళ్ళీ అది కూడా అదే 3-4 పాలు 3-4 పాలు అన్ని బస్సు మళ్ళా పుట్టేళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అది అదే 11 నెలలకు పాలు 11 నెలలకి ఏమి లేదా? 9 నెలలకే. సరే గిని నువ్వు ఈ ఊర్లో పెద్ద ఒప్పందం పడినా మంచి కాంట్రాక్ట్ అన్నా. నాకేమి లే, ఒక చిన్న పని పడింది. అయ్యప్ప చెప్పినాడు అట్లా అడ్జస్ట్ దీని పైకి నేను మీ ఎక్కకొద్దంట. మా ఎక్కకొద్ద కాదు, పొక్కొద్ద కాదురా. దాని మీదకి మనం ఎవరు ఎక్కకూడదు అంటే ఈయనట్లు చెప్పి చెప్పినది. ఏం చెప్పినాడేమో, మనము తలారి వాళ్ళు కాబట్టి దాని మీద కూర్చోకూడదు. మనం కూర్చోకూడదు, వాళ్ళు కూర్చోవచ్చు. మనం కూర్చోకపోతే వాళ్ళ మాత్రం కూర్చోవాలి. సరే ఇట్లా పంచాయతీలు డబ్బులు వదిలేస్తా వస్తావా? సరే 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 అయ్యో కొడక కూర్చోపోయినా మార్కెట్లోకి వచ్చి బెంగళూరు నుంచి లారీ వస్తానంట. మా పెదనాయన చెప్పినాడు మేము కూర్చోకూడదంట, మీరు మాత్రమే కూర్చోవాలంట. మేము కూర్చోవాలి కదా. ఇప్పుడు నేను కూర్చున్నా కాబట్టి దాన్ని మంచినీటితో పరిశుభ్రపరిచి కస్తూరి గంధములతో నేలతో మేరకములతో కొలువు సాగుడు ఆచరించవలను. అప్పుడు కొలువు దర్బారు చేస్తాను. అంటే నేను కూర్చున్నంత మాత్రాన నీవు కులమ తక్కువ వాడు కదరా. మేము తక్కువ. మీరు మేము రెడ్డి వారే, ఎక్కువ వాళ్ళమే. అయితే మేము తక్కువ వాళ్ళు. ఇంగరా నా కొడక, ఇంగరాపా కూర్చున్నావురా. అలంకరించు ఫస్ట్. సరేలే. మేము తక్కువ తక్కువ వాళ్ళరా. సరే ఇంగరా, అందరూ చూస్తున్నారు. ఇంగరా పనువు, ఇంగరా చెప్తాను. మేము తక్కువ మేము తక్కువ వాళ్ళే కదా. తక్కువ వాళ్ళరా మీరు. ఇంగరా పనువు.
ఎన్ని సోలు ఎక్కడ పోయి వీడు ఎన్ని సోలు కొలువోతున్నా రామయ్యన్న. కొలువోతున్నా. ఏమ్మా, ఏమే ఆ? ఏమే ఏమో నన్ను చూసి అవుతారంటారా వాళ్ళందరూ? అయ్యా నేను చూసినావులేరా? ఆ, ఏం జరిగిందిరా? ఏం జరిగిందో నాకే అర్థం కాదు. ఏమియా ఏం జరిగిందిరా? అయ్యా, అంటే ఏం జరిగింది? ఆ? నీకు మధ్య మీద మీ అప్పక వేయండి. అవునా? నిజమేరమ్మా. ఏం పెద్దనాయన ఏం జరిగేది? పెద్దదాన్ని నా కొడుక నువ్వు చేసిన పని చెట్టు నా కొడుక నువ్వు ఒరే నా కొడుక ఏం జరిగి ఆయన పరిశుభ్రం చేయరా నువ్వు కూర్చోండి అని చెప్పినాడు కదా. ఆ. నువ్వు షెడ్లే కడుక్కొని వచ్చేవినావు. అవును నిజమే. మీ అప్ప ఏం చేశాడు? కనక శివాసన మీద ఉంది అని చెప్పినాడు. కూర్చున్నాడు కూర్చున్నారా? కూర్చున్నాడు కొత్త వెళ్ళింది. నిన్ను నమ్మి మోసపోయినారు నేను. నన్ను నమ్మి ఆ, కాదుపా, ఆ? నువ్వు మీ తక్కువలేదా? మీరు శుభ్రపరచాలని చెప్పినా లేదు నువ్వు? ఎప్పటికీ తక్కువడా నువ్వు? మేమా? ఆ, సరే ముగ్గురు పగిలిపోయి కదా. చూడు నిన్ను నమ్మి నేను మోసపోయినా. అవును. తొలగు సింహాసనం అలంకరించమని చెప్తే అవును. చెరువులోకి ఎత్తుకోమని చెప్పాలి నేను. ఓ, ఇక్కడ నీళ్ళు ఇదంతా పుట్టకినియా. గుట్టయితే మాత్రము లోపల ఆడు కోడి దగ్గరే ఎత్తుకొని నుంచి కడుక్కొని వచ్చేది. అయ్యా ఆ, చెప్పేసిపోవచ్చు కదా నాకు. ఓ, నాకు చెప్పింది ఈ నా కొడుకు చెప్తే ఈయనకి వాడి కొడుకు నేను. నా కొడుకు ఈడు. నువ్వని చెప్పొచ్చు కదా నాకు. ఈడు నా కొడుకు, ఆ, నేను వాని పెదనైనా, ఈడు నా బిడ్డ. నువ్వు నా కొడుకు నేను మీ పెద్దనాయన. నువ్వు మా పెదనైనా. ఆ. ఏయ్, ఆడ సచివాలయం సెక్రటరీ అట్లే రాసిండేది. నువ్వే నా కొడుకు. ఏయ్, ఆయన రాసించే మనం తిరిగి తిప్పిన ఎవరికైనా ఒకరికైనా కొడుకు. నాకేమో నీళ్ళు పో. ఓ, చూడు ఓపా. నువ్వు తుడిసేది వద్దు, కడిగేది వద్దు. ఆ. నేను కదలకుండా పట్టుకోవచ్చు. నువ్వేమి చేయొద్దు. కదలకూడదు. కదలు కూడా అంతే. ఉండుపా, అలంకరించేస్తావు సరే. అలంకరించొద్దు, ఏమొద్దురా. లేదు, లేదు. కదలకు పట్టుకో చాలా. ఇరిపాయరా నువ్వు కథ కూడా పట్టుకోమని చెప్పినా లేదా? నేను బిర్ర పట్టుకోండా. దాన్ని పట్టుకున్నావు, నన్ను దూపేసినావా? ఓ, నువ్వు పట్టుకోమని చెప్పినా లేదా చెప్పు? నువ్వు బిర్ర పట్టుకోమని నేను బిర్ర పట్టుకోండపా. ఏయ్, ఏం పేరు నాయన? బిరగా పట్టుకోమంటే ఆ. ఇక్కడ పట్టుకోమనేది అక్కడ పక్కకేయమని చెప్పలా. మళ్ళా ఏమైతే మళ్ళా మళ్ళా ఏమైనా నువ్వుతా అంటే ఎందుకోసం అనేసి మళ్ళా పగిలిపోయింది. మళ్ళా వెళ్ళిపోయా. ఓయ్, సాటి కులస్తులు చూస్తుండగా అవునయ్యా. ఇటువంటి రెడ్డి వారికి 2 సార్లు అవమానపరిచినావు. అవును. నువ్వు నా ఇంట్లో అవసరం లేదు. ఓరనా కొడుక పోరు బయట ఫస్ట్. ఓ, మళ్ళా ఈసారి చెప్తాండా? ఏమే? ఓ, ఈసారి నువ్వు లక్షణం కూర్చున్నాయి. ఏంది రామాయణాలు? నిన్ను నమ్మ పోరు బయట. ఓయ్, అవునప్పా. ఇరా, పో. నీట్గా శుభ్రపరిచి పోలారు మెచ్చి అలంకరిస్తా. వచ్చి కూర్చున్నాయి. అంతే కదా? పెట్టుకో వచ్చి కూర్చోవాలి అంతే. అంతే అప్పుడు నువ్వు వచ్చి కూర్చున్నాయి. పరమసింగారమయ్యున్న ఎవరి నా కొడుకు పక్క బారాయిరా.
చిన్నాకి రెడ్ బావ ఎవరి నా కుడి పక్క పోయి చిన్నాకి మెచ్చేస్తాయి కొడుక ఓ రెడ్డియా రెడ్డి అంటుకున్నారా బో సినాయి రెడ్డియా ఏయ్, బో దిగ సాయిపోయి బుర్ర ఎక్కువ ఓ రెడ్డియా ఎవరున్నారు పైన ఎవరు మీరు చేస్తారా వాళ్ళంతా నిన్న పైకి ఎక్కడ ఇప్పటికే 3 సార్లు పడాను ఇంకేం చేస్తాను నన్ను కొడతావా ఏడుస్తా నిన్న పైకి ఎక్కలాడా జల్లేసి ఏడుసు కాదుపా నువ్వు ఎక్కినావని చెప్పేసి అమ్మ చూడమిట్ట చంద్రకాయని రశ్మి కాలి అన్ని మేము తింటాం అనుకుంటున్నా అందుకే 3 సార్లు పడాను చాలే చూడు కూర్చో నువ్వు చుడతా వద్దు ఆ. అడిగేది వద్దు ఓరా ఫస్ట్ బయట అయ్యా సరిమే నా కొడుకున్నా ఓ బయట ఓరా అందరికీ అవమానం ఏది ఉంటే నన్ను కానీ పెద్దలు మెట్టుతో కొట్టాను ఎవరినే ఎవరైనా పెద్దలు చెప్తాం మళ్ళా ఎవరు పిలుస్తారా నేనే నిన్ను పెట్టుకోవడానికి నువ్వు నన్ను పెట్టుకోవాలా నేను పిలిచినప్పుడు రావాలా బాయ్ మేమే ఆడవాళ్ళు కదా పెట్టుకునే ఆ? నువ్వు నా ఇంట్లో పని చేస్తావా పని మంచిగానే ఏమే ఏయ్! ఓ కూర్చో ఇంకా వాళ్ళ ఓ అట్లాంటి ఓ! అయ్యా కూర్చో కూర్చో ఈ అమ్మ లావుగా ఉంది పర్వాలేదు పక్క తిరుగుతుందిలే కొంచెం జరుగుతా పక్కన నమ్మరా కూర్చోలేప్పా. కూర్చో నమ్మరా ఎందుకు కూర్చో ఏయ్! నమ్మరా కూర్చోరా? పైన మళ్ళా కూర్చోలా. కూర్చో బాండ్రే లేరా అయ్యా నీ దగ్గర ఎందురా పెద్దోళ్ళంతా ఆ. మా ఇంటికి పంటకు రామని చెప్తాను ఏంటి పెద్దలు అంటావా అంతటి మాట అన్నా స్వామి పెద్దోళ్ళు అందరూ రావాలని చెప్తాను నన్ను తిడతావు వాళ్ళని పిలుస్తావా అందరినీ రమ్మని చెప్పినట్టు ఏంటికి ముద్దల్ని సరే నువ్వు అక్కడే కూర్చో నేను ఎక్కడ కొలువు దర్బారు చేస్తా మళ్ళీ తింటావా ఏమిటిగా నేను ఆడే కూర్చో అంటే నిన్ను కూర్చోమని చెప్తే బాగా కింద కూర్చోవా నీళ్ళకి కూర్చోవాలి కూర్చో మళ్ళా వాళ్ళు అడుగుతారా మా అమ్మ నాకలు తొంగు చూసుకోండి మిగతా కూర్చో ఏమప్పా మొన్న తొండాకి మింగేసింది ఆహా కొలువు సింగారామయ్య నేను అందుకే చెప్పింది ఈయన అప్పుడు చెప్పాడు అప్పుడు చేసుకోవాలి ఏమైనా చొలువు చొలువుని పెట్టినాడు ఏమొచ్చిందని ఏమైనా చొలువు చొలువుని పెట్టినాడు సులువు కాదు అది రెడ్డి వారి వంశ కళాక్రమం రెడ్డి వారి యొక్క దర్బారు దర్బారు రెడ్డి వారి యొక్క టీవీ టీవీ అయితే స్టార్ట్ చేసుకోవాలి టీవీ కాదు బాగా చూస్తారంటమ్మా పొద్దున్న మధ్యాహ్నం అన్ని స్కానింగ్ చేసి సాయంకాలము నీకు టీవీ అని చెప్తారు చూడు టీవీ అంటే జబ్బు టీవీ అంటే రెడ్డి యొక్క దర్బార్ టీవీరా దర్బార్ టీవీ ఆ. అయితే మీ టీవీలో వస్తాయా ఏమిటిది అదే యమనీల సాక్షిలు మనుషులు ముమ్మట అట్లాంటి వస్తాయా ఏంటంటే అదే నేనేం ఆన్లైన్ కేబుల్ టీవీ నేను నీతి లేదు నా కొడక నిన్ను నా ఇంట్లో పెట్టుకున్న నాదే తప్పురా నీకు నా కొడక అను పట్ల నీకు నా కొడకను నీతి లేదు నా కొడక. ఏయ్! సరే సమయం ఉందిరా నాకు వినపం తెలుసా అదేమి లేదు బాగుంది ఏ
అందాల సుందరపు బొమ్మ వలె ఉంటుంది. తక్షణమే వెళ్ళి పోయి మీ అమ్మని తోడుకోరా. మా అమ్మని పెట్టుకున్నా మా నాయన పెట్టుకునే కొడతాడు. లేకపోతే ఈ డ్రామా పెట్టే ఒక గొప్ప మళ్ళా మా అమ్మని పెట్టుకోవాలా. మీ అమ్మ అంటే ఏయ్, బెంగళూరు బస్ స్టాండ్ కవర్ లేకుంటే తిక్క మురుసు బుక్కగా ఆయన మా అమ్మ అరవై 10 మంది ఆయన మా తెలిసి నా కదలే. నీకే తెలిసింది. నువ్వు నా ఇంటిలో పని చేస్తున్నావు, నా దగ్గర పని చేస్తున్నావు. అవునయ్యా. నీవు నాకు బిడ్డతో సమానం. నేను నీ బిడ్డ, నేను నువ్వు నాకు తండ్రి. తండ్రి. తండ్రితో సమానమైనప్పుడు నా యొక్క భార్య పెళ్ళంతో సమానం. చలిడిగా నీకే నా తప్ప. నాకు నా భార్య నీకు భార్య, నీకు తల్లితో సమానం. నాకు ఓ భాయమ్మనా. అలాగే బిడ్డ నేను వెళ్ళి మా అమ్మనే అనుకుంటున్నా. బిడ్డ వెళ్ళి తల్లి పిలిస్తే రాదేమిరా? ఖచ్చితంగా ఓ నామని చెప్ప వస్తుంది. అమ్మా అప్ప చెప్పినాడు నువ్వు నాకు రావాలంట ఒకసారి. ఎక్కడ అది ఇట్లా దావించి యాటికి రమ్మని స్టేజ్లోకి నా ఇంటిని పెట్టుకొని రావాలా. నా మీద చెప్పు, ఆ. నీ యొక్క వెంబడన వస్తుంది. సరే ఏమని చెప్తావు? అప్ప చెప్పినాడు నువ్వు నాకు నా వెనకించి రావాలని చెప్పాలి. పోయిరా సరేలే ఎట్లా ఒకటన్నా నువ్వు పిలిచేది. ఒకరు పిలిచేది కాదురా, గట్టి వారు పిలుస్తున్నారమ్మా నీ ఆదేశుడు తొందరగా పదవాలని కోరుకోండి. అట్లనా? ఓ ఈ నా కొడుకు ఆడ చిన్నగా రెడ్డి కాదు, ఏం కాదు. ఈ నా కొడుకు టమాటా మార్కెట్ లో క్రేప్ తిరుగుతా ఉంటాడు. ఏ నాకు వచ్చేది చిన్న రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి అనుకుని ఏమో నా కొడుకు మన భయపడలేదు. బుద్ధు తగ్గలే బుద్ధు ఒకరికి భయపడబడియా. ఏమో నా కొడుకు మన భయపడలే. అది క్రేప్ వచ్చేది, ఈ నాకు వచ్చేది మేము రెడ్డి, నేను ఆ రెడ్డి, నేను ఆ రెడ్డి. సద్దాక ఈయన నా కొడుకు నా పెళ్ళం వాళ్ళ మేనమామ నా తమ్ముడు కాలకీడు దొంగ నా కొడుకు. ఇంతకు వచ్చింది నేను చిన్న రెడ్డి పుట్టకోసి ఎవడు నా కొడుకు. ఏ పోగ నా కొడుకు మనం ఏం భయపడేది ఇప్పుడు తగ్గేదా? ఎవడు నా కొడుకు రావాల మళ్ళా చెప్తాను నా కొడుకు. వాళ్ళు అడుగుతాను నా గురించి టమాటో మార్కెట్ పని చేస్తాను నేను. ఏం చేస్తా నేను? మైక్ ఇప్పిస్తాడు. నువ్వు నా గురించి వాళ్ళు అడుగుతున్నారా? మన 13 కేసులు 20 కేసులు డబ్బులు తీసుకున్నావంటే మనం కాయలు పెరిగి పంపించినా మన మార్కెట్ కి. అదే అదే అన్ని ఏం కాయలు కాయలు. పంపించినావు? నిన్న గుడ్డి పిల్లలేసి పై మాట పిరా బాయ్ ఎట్లా సేల్స్ అయిపోయింది. అయ్యో పోయిస్తాపా పిరా బిర్లా దొంగనా కొడుకు తీరుకో. ఎవరైనా మండి లేకపోతే మళ్ళీ దొంగనా కొడుకు తీరుకో. ఈయన మాత్రం నమ్మ కొడుకు కొంచెం ముగ్గురు పిచ్చి లేచేసినారు నా కొడుకు. వాళ్ళు వచ్చి చేసి ముగ్గురు పిచ్చి జోరు పెట్టుకోండి. ఇప్పుడు 7.5 పెట్టుకోండి. ఇది మగ్గ మూడు పెట్ట మళ్ళీ ఇట్లా పెట్టి మనం తగ్గేదే లేకపోతే లా, 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 లా,